చెప్పు చరణ్ చంద్రనా చెప్పు మేము గవర్నమెంట్ వైన్ షాప్ చేస్తున్నామన్నా. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు. ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా పర్లేదు, కానీ అనౌన్స్ చేస్తామంటున్నారు. అది ప్రైవేట్ అయినా కూడా మాకు బాగలేదన్నా. మా గురించి మా 15,000 మంది కుటుంబాలన్నా. మాకు ఇది ప్రైవేట్ అయినా కూడా సంతోషమన్నా. మాకు వేరే గవర్నమెంట్ సెక్టర్ కి సంబంధించిన వాటిలో ఏ వాటిలో అయినా కానీ అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ బేసిక్ అయినా మాకు జాబ్లు వస్తే చాలన్నా. దయచేసి రోడ్డు మీద పడిపోతామన్నా, జాబులు లేకపోతే రోడ్డు మీద పడిపోతామన్నా. మా పిల్లకాయలు మేమంతా 15 అయినా ఎందుకు తమ్ముడు కొద్దిగా రమ్మని గవర్నమెంట్ వైన్ షాప్ చేస్తున్నామన్నా. 15,000 మంది ఉన్నామన్నా. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు. ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా బండి జరుగురా బండి నిలబడుకో బండి పైన కొద్దిగా క్యాప్ అన్నా. నమస్తే అండి. మేము తిరుపతి గవర్నమెంట్ వైన్ షాప్కి సంబంధించిన సూపర్వైజర్ అండ్ సేల్స్ మెన్లు మాట్లాడుతున్నాం. ఇక్కడ మా యొక్క సమస్య ఏంటంటే మెయిన్ మాకు ఉద్యోగ భద్రత కావాలి. మా కుటుంబాలు 15,000 మంది ఉన్నారండి ఇందులో స్టాఫ్. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు. అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది మాకు తెలియడం లేదు. కాబట్టి ఈ 15,000 మంది కుటుంబాలు ఎక్కడ రోడ్డును పడతాయనేసి మేము డిప్యూటీ సార్ని కలవడానికి వచ్చాము. సార్కి మా యొక్క రిప్రజెంటేటివ్ లెటర్ ఇవ్వడం జరిగింది. మా సమస్య మీద సారు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ సార్ కానీ అందరికీ మనం రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. దయ ఉంచి చెప్తున్నాం సార్, మా యొక్క బతుకుల్ని ఆలోచించండి. 15,000 మంది కుటుంబాలు, మీరు ఏ యొక్క నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. మాకు మీరు ప్రైవేట్ పాలసీ వచ్చినా పర్లేదు, కానీ మాకు ఏ గవర్నమెంట్కి సంబంధించిన సెక్టర్లలో ఆయా క్వాలిఫికేషన్లు ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్లు ఎవరికి మీకు ఎట్లయితే తీసుకున్నారో మాకు వైన్ షాపులలో, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన శాఖలలో మాకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా కోరుకుంటున్నాం సార్.